వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఒక బిగ్ షాక్ తగిలింది. లైంగిక వేధింపుల కేసులో ఆయన్ని దోషిగా తేల్చిన అమెరికా కోర్టు బాధితురాలికి $5.8 మిలియన్ అంటే మన కరెన్సీలో 55 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ ఆదేశించింది. మాజీ జర్నలిస్ట్, రచయిత్రి జీన్ కారోల్ లైంగిక వేధింపులు, పరువు నష్టం కేసులో అమెరికా ఫెడరల్ కోర్టు ట్రంప్కి షాక్ ఇచ్చింది. ఈ 55 కోట్ల పరిహారాన్ని వెంటనే ఆమెకు చెల్లించాలంటూ తేల్చి చెప్పింది. ట్రంప్ లాయర్లు ఈ కేసుపై అత్యవసరంగా స్టే తేవాలని చూసినప్పటికీ కోర్టు దీన్ని రిజెక్ట్ చేసింది. అసలు ఎవరు జీన్ కారోల్? 1996లో ఒక లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరిగింది? ఈ కేసులో దోషిగా తేలిన ట్రంప్ను అరెస్ట్ చేస్తారా? ఈ కాంట్రవర్సీ వెనుకున్న ఫుల్ స్టోరీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ స్టోరీ పూర్తిగా అర్థం కావాలి అంటే మనం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. అది 1996వ సంవత్సరం. అప్పట్లో జీన్ కారోల్ ఒక ప్రముఖ జర్నలిస్ట్ అండ్ రైటర్. అలాగే ట్రంప్ అప్పటికే న్యూయార్క్లో పేరు మోసిన బిలియనీర్ రియల్ ఎస్టేట్ టైకూన్. న్యూయార్క్ సిటీలోని బెర్గ్డార్ఫ్ గుడ్మ్యాన్ అనే లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్ ఉంది. ఆ స్టోర్లో ఓ రోజు ట్రంప్, కారోల్ అనుకోకుండా ఒకరినొకరు ఎదురుపడ్డారు. అప్పటికే వారిద్దరికీ ఒకరికొకరు తెలుసు. ట్రంప్ ఆమెను గుర్తుపట్టి తాను ఒక మహిళకు గిఫ్ట్ కొనాలనుకుంటున్నానని, దానికి సాయం చేయమని అడిగాడు. ఇద్దరూ కలిసి స్టోర్లోని ఒక సెక్షన్కి వెళ్ళారు. అక్కడ ట్రంప్ ఒక డ్రెస్ చూపించి దాన్ని ట్రై చేయమని కారోల్ని అడిగారు. ఆ తర్వాత అక్కడున్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాక ట్రంప్ తనపై లైంగిక దాడి చేశారని కారోల్ ఆరోపించారు. అయితే ఆ టైంలో సమాజం తనని తప్పుపడుతుందనే భయంతో, అలాగే ట్రంప్ వంటి పవర్ఫుల్ వ్యక్తిని ఎదిరించలేక ఆమె ఆ విషయాన్ని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కేవలం తన ఇద్దరు సన్నిహిత స్నేహితులకు మాత్రమే ఆ రోజు రాత్రి ఫోన్ చేసి చెప్పింది. వారు కూడా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయి, ట్రంప్ లాయర్లు నిన్ను కోర్టులో నాశనం చేస్తారు అని ఆమెకు సలహా ఇచ్చారు. దీంతో కారోల్ తన కెరీర్ పాడవుతుందనే భయంతో పోలీసులకు కంప్లైంట్ చేయకుండా మౌనంగా ఉండిపోయింది. కాలం గడిచింది. దాదాపు 23 ఏళ్ల తర్వాత అంటే 2019లో కారోల్ తన ఆత్మకథపై ఓ బుక్ రాసుకున్నారు. అందులో ఆమె 1996 నాటి చేదు అనుభవాన్ని, ట్రంప్ తనపై చేసిన దాడిని బహిరంగంగా ప్రపంచానికి వెల్లడించారు. అయితే 2019 నాటికి ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నారు. తనపై ఆరోపణలు బయటకు రాగానే ట్రంప్ చాలా తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు. అవన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు. కారోల్ కేవలం పుస్తకాలను అమ్ముకోవడానికి, పబ్లిసిటీ కోసం తనపై రాజకీయ కక్షతోనే ఈ డ్రామా ఆడుతోంది అంటూ ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఒక ఇంటర్వ్యూలో ఆమె నా టైప్ కాదు అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేశారు. ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇక్కడ ఆమె నా టైప్ కాదు అంటే ఆమె నా శారీరక ఇష్టాలకు, నా రుచులకు సరిపోయే మహిళ కాదు అని అర్థం. ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి. ఈ కామెంట్సే ట్రంప్కు లీగల్గా పెద్ద మైనస్ కూడా అయ్యాయి. తన క్యారెక్టర్ను, క్రెడిబిలిటీని ట్రంప్ దెబ్బతీశారంటూ కారోల్ 2022లో ట్రంప్పై కేసు పెట్టారు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, 1996లో జరిగిన ఘటనపై 2022లో కేసు పెట్టడం ఎలా సాధ్యం అని. దీనికి కారణం న్యూయార్క్ చట్టాల్లో వచ్చిన ఒక చారిత్రాత్మక మార్పు. న్యూయార్క్ స్టేట్ అడల్ట్ సర్వైవర్స్ యాక్ట్ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం గతంలో జరిగిన లైంగిక దాడుల బాధితులకు కాల పరిమితితో సంబంధం లేకుండా నిందితులపై సివిల్ సూట్ దాఖలు చేసేందుకు ఒక ఏడాది పాటు అవకాశం కల్పించారు. అందుకే కారోల్ ట్రంప్పై న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో కేసు వేశారు. 2023లో జరిగిన మొదటి ట్రయల్కు ట్రంప్ స్వయంగా హాజరు కాలేదు. కానీ కారోల్ కోర్టులో నిలబడి ఎంతో ఎమోషనల్గా సాక్ష్యం చెప్పారు. ఆనాటి ఘటన తన జీవితాన్ని ఎలా మార్చేసిందో వివరించారు. జ్యూరీ ఈ కేసును సుదీర్ఘంగా పరిశీలించి ట్రంప్ కారోల్ను సెక్షువల్గా అబ్యూస్ చేశాడనేది నిజమేనని తేల్చింది. అలాగే ఆమెను డీఫేమ్ చేసినందుకు గాను మొదట $5 మిలియన్ పరిహారం చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. ట్రంప్ ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ కోర్టు ట్రంప్ అప్పీల్ను రిజెక్ట్ చేసింది. అయితే రూల్స్ ప్రకారం ట్రంప్ ఆ నష్టపరిహారం మొత్తాన్ని కోర్టుకు సంబంధించిన ఎస్క్రో అకౌంట్లో డిపాజిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కేసు పూర్తిగా తేలే వరకు ఆ డబ్బును కారోల్ కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. అలా కోర్టు దగ్గరే డబ్బు ఉండిపోవడం వల్ల మొత్తానికి వడ్డీ కూడా తోడై అది ఇప్పుడు $5.8 మిలియన్ చేరింది. అమెరికా సుప్రీంకోర్టు ఇటీవలే ట్రంప్పై విధించిన ఈ సివిల్ వర్డిక్ట్ను యథాతథంగా ఉంచాలంటూ నిర్ణయించింది. దీన్ని బేస్ చేసుకొని ఫెడరల్ జడ్జ్ లూయిస్ ఏ కప్లాన్ ఒక కీలక ఆదేశం జారీ చేశారు. ఎస్క్రో అకౌంట్లో ఉన్న మొత్తం $5.8 మిలియన్ కారోల్కు ఇచ్చేయాలంటూ ఆదేశించారు. దీంతో ట్రంప్ లాయర్లు వెంటనే రంగంలోకి దిగారు. సుప్రీంకోర్టు దీన్ని రీకన్సిడర్ చేయాలంటూ కోరినా ఫలితం దక్కలేదు. దీంతో
కారోల్కు డబ్బులు అందడానికి లైన్ క్లియర్ అయింది. కథ ఇక్కడితో అయిపోలేదు. ట్రంప్కు ఈ $5.8 మిలియన్ కేసు ఒక చిన్న సమస్య మాత్రమే. ఆ తర్వాత కూడా ట్రంప్పై మరో కేసు పడింది. అదే $83 మిలియన్ డిఫమేషన్ కేసు. ట్రంప్ కారోల్పై చేసిన కామెంట్స్కు గాను మరో కోర్టు ఏకంగా $83 మిలియన్ అంటే దాదాపుగా 690 కోట్లు పరువు నష్టం క్రింద కారోల్కు చెల్లించాలంటూ ఆదేశించింది. 2024లో జరిగిన రెండో ట్రయల్లో జడ్జి కప్లాన్ జ్యూరీకి ఒక స్పష్టమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మొదటి జ్యూరీ ఇచ్చినటువంటి సెక్షువల్ అబ్యూస్ నిర్ణయాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని, ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేసిన కామెంట్స్ వల్ల కారోల్కు ఎంత నష్టం జరిగింది, ఎంత ఫైన్ వేయాలనేది తేల్చాలంటూ చెప్పారు. ఆ కేసులో ట్రంప్ స్వయంగా హాజరై కొద్దిసేపు ఉన్నారు కూడా. కానీ జ్యూరీ ట్రంప్కు ఏకంగా $83 మిలియన్ భారీ పెనాల్టీ విధించింది. ట్రంప్ లాయర్లు దీనిపై కూడా అప్పీల్కి వెళ్లారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. అయితే ట్రంప్ ఈ లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలారు కదా, మరి అరెస్ట్ అవుతారా అనేది ఇక్కడ ప్రశ్న. వాస్తవానికి ఇది క్రిమినల్ కేసు కాదు, సివిల్ కేసు మాత్రమే. ఎస్, కారోల్ ట్రంప్పై వేసింది ఒక సివిల్ కేసు మాత్రమే. సివిల్ కేసుల ఉద్దేశం ఒక వ్యక్తికి జైలు శిక్ష వేయడం కాదు, ఒకరి వల్ల అవతలి వ్యక్తికి జరిగిన నష్టానికి, అన్యాయానికి ఆర్థికంగా పరిహారం ఇప్పించడం మాత్రమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ సివిల్ కేసులో దోషిగా తేలిన వారు బాధితులకు భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈ కేసులో ట్రంప్కు భారీ ఫైన్ పడింది. కానీ రూల్ ప్రకారం సివిల్ కేసుల్లో దోషిగా తేలిన వారికి జైలు శిక్ష విధించడం ఉండదు, కేవలం ఫైన్ మాత్రమే ఉంటుంది. ఇక ఫైనల్గా చూసుకుంటే ప్రస్తుతం కోర్టు ఇచ్చినటువంటి ఎమర్జెన్సీ ఆర్డర్తో $5.8 మిలియన్ కారోల్ చేతికి వెళ్లడం ఖాయమైపోయింది. అయితే $83 మిలియన్ భారీ కేసుపై ట్రంప్ లీగల్ బ్యాటిల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ట్రంప్ ఓవైపు ప్రెసిడెంట్గా ఉంటూ దేశాన్ని పాలిస్తూనే మరోవైపు ఇలాంటి వ్యక్తిగత కోర్టు కేసులను, భారీ జరిమానాలను ఎలా ఎదుర్కొంటారు అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. ఈ మొత్తం ఇష్యూపై మీ అభిప్రాయం ఏంటి? కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సరైందేనా? ట్రంప్ చెప్తున్నట్లు దీని వెనక రాజకీయ కుట్ర ఉందంటారా? మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఎస్క్రో అకౌంట్లో ఉన్న మొత్తం $5.8 మిలియన్ కారోల్కు ఇచ్చేయాలంటూ ఆదేశించారు. దీంతో ట్రంప్ లాయర్లు వెంటనే రంగంలోకి దిగారు. సుప్రీంకోర్టు దీన్ని రీకన్సిడర్ చేయాలంటూ కోరినా ఫలితం దక్కలేదు. దీంతో కారోల్కు డబ్బులు అందడానికి లైన్ క్లియర్ అయింది. కథ ఇక్కడితో అయిపోలేదు. ట్రంప్కు ఈ $5.8 మిలియన్ కేసు ఒక చిన్న సమస్య మాత్రమే. ఆ తర్వాత కూడా ట్రంప్పై మరో కేసు పడింది. అదే $83 మిలియన్ డిఫమేషన్ కేసు. ట్రంప్ కారోల్పై చేసిన కామెంట్స్కు గాను మరో కోర్టు ఏకంగా $83 మిలియన్ అంటే దాదాపుగా 690 కోట్లు పరువు నష్టం క్రింద కారోల్కు చెల్లించాలంటూ ఆదేశించింది. 2024లో జరిగిన రెండో ట్రయల్లో జడ్జి కప్లాన్ జ్యూరీకి ఒక స్పష్టమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మొదటి జ్యూరీ ఇచ్చినటువంటి సెక్షువల్ అబ్యూస్ నిర్ణయాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని, ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేసిన కామెంట్స్ వల్ల కారోల్కు ఎంత నష్టం జరిగింది, ఎంత ఫైన్ వేయాలనేది తేల్చాలంటూ చెప్పారు. ఆ కేసులో ట్రంప్ స్వయంగా హాజరై కొద్దిసేపు ఉన్నారు కూడా. కానీ జ్యూరీ ట్రంప్కు ఏకంగా $83 మిలియన్ భారీ పెనాల్టీ విధించింది. ట్రంప్ లాయర్లు దీనిపై కూడా అప్పీల్కి వెళ్లారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. అయితే ట్రంప్ ఈ లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలారు కదా, మరి అరెస్ట్ అవుతారా అనేది ఇక్కడ ప్రశ్న. వాస్తవానికి ఇది క్రిమినల్ కేసు కాదు, సివిల్ కేసు మాత్రమే. ఎస్, కారోల్ ట్రంప్పై వేసింది ఒక సివిల్ కేసు మాత్రమే. సివిల్ కేసుల ఉద్దేశం ఒక వ్యక్తికి జైలు శిక్ష వేయడం కాదు, ఒకరి వల్ల అవతలి వ్యక్తికి జరిగిన నష్టానికి, అన్యాయానికి ఆర్థికంగా పరిహారం ఇప్పించడం మాత్రమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ సివిల్ కేసులో దోషిగా తేలిన వారు బాధితులకు భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈ కేసులో ట్రంప్కు భారీ ఫైన్ పడింది. కానీ రూల్ ప్రకారం సివిల్ కేసుల్లో దోషిగా తేలిన వారికి జైలు శిక్ష విధించడం ఉండదు, కేవలం ఫైన్ మాత్రమే ఉంటుంది. ఇక ఫైనల్గా చూసుకుంటే ప్రస్తుతం కోర్టు ఇచ్చినటువంటి ఎమర్జెన్సీ ఆర్డర్తో $5.8 మిలియన్ కారోల్ చేతికి వెళ్లడం ఖాయమైపోయింది. అయితే $83 మిలియన్ భారీ కేసుపై ట్రంప్ లీగల్ బ్యాటిల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ట్రంప్ ఓవైపు ప్రెసిడెంట్గా ఉంటూ దేశాన్ని పాలిస్తూనే మరోవైపు ఇలాంటి వ్యక్తిగత కోర్టు కేసులను, భారీ జరిమానాలను ఎలా ఎదుర్కొంటారు అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. ఈ మొత్తం ఇష్యూపై మీ అభిప్రాయం ఏంటి? కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సరైందేనా? ట్రంప్ చెప్తున్నట్లు దీని వెనక రాజకీయ కుట్ర ఉందంటారా? మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.